హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. గ్రూప్ సి నాన్ టీచింగ్ పోస్టుల కోసం చాలామంది అభ్యర్థులు మన ఛానల్లో వెయిట్ చేస్తున్నారు. ఈ నాన్ టీచింగ్ పోస్టులు అంటే ఏంటంటే ఆఫీస్ సైడ్ వర్క్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ సైడ్ ఈ వర్క్ అంతా ఉంటుందండి. వాటిని గ్రూప్ సి నాన్ టీచింగ్ పోస్టులు అంటారు. అయితే అలాంటి ఒక మంచి నోటిఫికేషను ఐఐఎస్సి బెంగళూరు నుంచి వచ్చిందండి. దీనికి ఎటువంటి డిగ్రీ చేసినా సరే మీకు అర్హత అనేది ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ అంటారు. శాలరీ వచ్చేసి లెవెల్ 3 పే ప్రకారం ఉంటుంది. అంటే 27,000 రూపాయల జీతం నుంచి మొదలవుతుంది. ప్లస్ అదనంగా అలవెన్స్లు కూడా చాలా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్ ఫిమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు అండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళిపోదాము. వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. ఫ్రెండ్స్, వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి అండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. నా ఫర్దర్ వీడియోస్ కూడా ఇలాంటివి చాలా ఎక్కువ చేసే అవకాశం అయితే ఉంటుందండి. సో తప్పకుండా లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మీరు నోటిఫికేషన్ చూస్తున్నారు. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి బెంగళూరు నుంచి వచ్చిందండి. ఇందులో పొజిషన్ పేరు వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. ఆఫీస్ వర్కే, బయట ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. హాయిగా ఫ్యాన్ కింద కూర్చుని పని చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ చూసుకుంటే కనుక 85 పొజిషన్స్ అనేవి ఉన్నాయండి. ఈ 85 పోస్టుల్లో కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ విత్ మినిమం 50% ఆఫ్ మార్క్స్ అనేది అడిగారు. జస్ట్ 50% ఆఫ్ పాస్ మార్క్స్ అండి, అవి వస్తే చాలు. అండ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కొంచెం తప్పనిసరిగా ఉండాలని అయితే మెన్షన్ చేశారు. కంప్యూటర్ నాలెడ్జ్ అంటే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, వాళ్ళు బేసిక్గానే అడుగుతున్నారు. అలాగే ఏజ్ లిమిట్ వివరాలు చూసుకుంటే కనుక 26 సంవత్సరాలు అనేది ఉండాలి. 7/11/2020 ఈ తేదీని ప్రామాణికంగా చేసుకుని 26 సంవత్సరాలు ఉండాలని అయితే మెన్షన్ చేశారు. ఇక అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళకి 10 సంవత్సరాలు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇచ్చారండి. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 సంవత్సరాలు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. పే మ్యాట్రిక్స్ చూసుకుంటే లెవెల్ 3 పే మ్యాట్రిక్స్ అండి. ఇందులో 21,700 రూపాయల జీతం చేతిలోకి వస్తుంది. ప్లస్ అదనంగా అలవెన్స్లని, హెచ్ఆర్ఏ అని, ఇంకా డిఏ అని చాలా రకాల అలవెన్స్ ఉంటాయి. అవన్నీ కలుపుకుని దాదాపు 30,000 చేతిలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పూర్తిగా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలండి ఇవన్నీ కూడా. ఏది కూడా టెంపరీ బేస్, కాంట్రాక్ట్ బేసిస్ అనేది ఏమీ లేదు. కాబట్టి అందరూ కూడా క్లియర్గా అప్లై చేసుకునే వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగిలిన వివరాల్లోకి వెళ్తే కనుక సెలక్షన్ ప్రాసెస్, అసలు ఈ పోస్టులకి ఏ విధంగా సెలక్షన్ ఉంటుంది, అసలు రిటర్న్ టెస్ట్ ఉంటుందా ఉండదా అనే వివరాలు చూసుకుంటే కనుక వాళ్ళు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. ఇందులో వాళ్ళు రిటర్న్ టెస్ట్లో మీకు వచ్చిన మార్కులకి 80% వెయిటేజ్ ఇస్తారు. అలాగే అకాడమిక్ పర్ఫార్మెన్స్, అంటే మీ తాలూకా ఎడ్యుకేషనల్ అకాడమిక్స్ ఉంటాయి కదా, అదే అకాడమిక్స్లో మీకు వచ్చిన మార్క్స్ని 20% అనేది కన్సిడర్ చేస్తారండి. ఇంకా ఆ తర్వాత మిగిలిన వివరాలు చూసుకుంటే కనుక అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలి, అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలి అంటే పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే అప్లై చేయాలి. అండ్ అలాగే అప్లికేషన్ ఫీజు వివరాలు చూసుకుంటే జనరల్కి, ఓబీసీకి 800 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఇచ్చారు. కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది, కానీ మంచి నోటిఫికేషన్ అండి, చాలా వాల్యుబుల్. చాలా రేర్గా వస్తాయి ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్. యూనివర్సిటీ సైడ్ నుంచి లేకపోతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ నుంచి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్స్ అంటే కొంచెం తక్కువగానే వస్తాయి. వచ్చిన నోటిఫికేషన్స్ మాత్రం సద్వినియోగం చేసుకోండి. జనరల్కి, ఓబీసీకి ఫీజు 800 రూపాయలు, ఫిమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 400 రూపాయల ఫీజు అనేది వాళ్ళు పెట్టడం ఉంది. ఇది పూర్తిగా నాన్ రిఫండబుల్ ఫీజే. ఇక మిగిలిన వివరాలు చూసుకుంటే కనుక జాయిన్ అయిన అభ్యర్థులు ఖచ్చితంగా 2 సంవత్సరాల పాటు ప్రొబేషనరీ పీరియడ్ అనేది ఉంటుంది. ప్రొబేషనరీ పీరియడ్ అంటే ఏం లేదండి, దాన్ని పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ పీరియడ్ అని కూడా అంటారు. అదేంటంటే ఆ 2 సంవత్సరాలు ప్రొబేషనరీ పీరియడ్లో కనుక మీరు ఏమైనా తేడాపాడాలు చేసి పిచ్చి పిచ్చిగా అంటే ఇన్ ద సెన్స్ సరిగ్గా పని చేయకుండా కనుక ఉంటే కనుక వాళ్ళు తీసేసే అవకాశం కూడా ఉందండి. ప్రొబేషనరీ పీరియడ్లో మీరు మిమ్మల్ని నిరూపించుకుంటే కనుక ఖచ్చితంగా ఆ తర్వాత మీరు ముందుకు వెళ్తారండి, అంటే రెగ్యులర్ బేసిస్లో పడిపోతారు. ఇంకెళ్ళి ప్రొబేషనరీ పీరియడ్లో మీరు జస్ట్ నార్మల్గా మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోతే చాలండి, అంతకుమించి మీరు ఇంకేం చేయకూడదు. అంటే ఏంటంటే పని చేయకుండా ఉండడం అలాంటి పనులన్నీ చేయకూడదండి. కాబట్టి 2 సంవత్సరాలు ప్రొబేషనరీ పీరియడ్ అనేది కంపల్సరీగా చెప్పారు. సో కాబట్టి ఈ 2 ఇయర్స్ ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ మీరు రెగ్యులర్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇంకా మిగిలిన వివరాలు చూసుకుంటే కనుక ఎంప్లాయీ డీటెయిల్స్ అవన్నీ కూడా కింద డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చారండి.
అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ పోస్టులకి జాయిన్ అయిన అభ్యర్థులకి ఫస్ట్ పోస్టింగ్ బెంగళూరులోనే ఇస్తారండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వాళ్ళకి బెంగళూరు అనేది చాలా చాలా దగ్గర. మనకి దగ్గర కాబట్టి దగ్గర వచ్చినటువంటి నోటిఫికేషన్ అస్సలు మిస్ చేసుకోకండి. బెంగళూరులోనే ఉంటుంది IISc, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండి. చాలా చాలా పెద్ద ఆర్గనైజేషన్. ఇక్కడికి సీట్ సంపాదించడం కూడా చాలా కష్టమే. అలాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ జాబ్ అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ అప్లికేషన్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ స్టార్టింగ్ తేదీ, లాస్ట్ తేదీలు ఒకసారి చూసుకుందాం. 11/10/2020 నుంచి 7/11/2020 అండి ఈ అప్లికేషన్ తాలూకు డేట్లు అనేది ఇచ్చారు. కాబట్టి లాస్ట్ డేట్ 7/11/2020. ఈ తేదీని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేసుకుని మీరు అప్లై చేసుకుంటే కనుక నీట్గా డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా ఫిల్ చేసి అప్లికేషన్ ఫీజు పేమెంట్లు అవన్నీ కూడా చూసుకోవచ్చు. ఆన్లైన్ కానీ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ దేని ద్వారా అయినా సరే మీరు ఫీజు అనేది పే చేయొచ్చండి. ఫీజు పే చేసిన తర్వాత మీకు వచ్చేసి ఆ ఫీజు పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ అనేది పూర్తిగా సబ్మిట్ అవుతుంది. అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు ఆ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాని ఫార్మాట్ని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి బ్యాచిలర్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి 50% ఆఫ్ మార్క్స్ ఉంటే కనుక తప్పకుండా నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు అండి. ఇలాంటి నోటిఫికేషన్స్ చాలా రేర్గా వస్తాయి. వచ్చినప్పుడే దయచేసి సద్వినియోగం అయితే చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.